Reading from Srimad Bhagavatam, Canto 11, Chapter 4, Verse 7. భగవదవతారాలని ద్రుమిలుడు నిమి మహారాజుకు వివరించుట. ఇంద్రో విసంఖ్య మమదామ జిగృక్షతీతి కామమ్య యుక్త సగణం సబదర్యుపాఖ్యం గత్వాప్సరో గణవసంత సుమందవాతై స్త్రీ ప్రేక్షణేషు విరవిద్య దతన్ మహిజ్ఞ. Translation purport by Divine Grace Srila Prabhupada ki. కఠోరమగు తపస్సుచే నరనారాయణ ఋషి మిగుల శక్తివంతుడై తన స్వర్గరాజ్యాన్ని హరించునని తలచిన ఇంద్రుడు భీతుడయ్యాను. భగవదవతారం యొక్క దివ్యమయమని ఎరగని వాడే అతడు పరిజన సహితంగా మన్మధుడిని బదరికాశ్రమనందలి ఆ దేవదేవుడి ఆశ్రమానికి పంపాను. మనోహరమగు వసంత గాలులు కామమయమగు వాతావరణాన్ని తయారు చేయగా స్వయంగా మన్మధుడే రమణుల తిరుగులేని వీక్షణాశ్రములచే ఋషిని గాయపరచను. ఈ శ్లోకం రాబోయే 9 శ్లోకాలు దేవదేవుని పరమ వైరాగ్య విభూతిని వివరించగలవు. భగవంతుడు శరీర మైథున భోగానికి ఆకర్షితుడయ్యడి సాధారణ భోగి అని తలుచు ఇంద్రుడు ఆ దేవదేవుణ్ణి తనతో సమానపరచని అతన్మహిజ్ఞ భగవంతుడి మహిమల్ని ఎరగక నరనారాయణ ఋషికి పతనాన్ని కలిగించడానికి ఇంద్రుడు వేసిన పథకం ఆ అవతారమూర్తిపై ఎటువంటి ప్రభావం చూపలేదు. పైగా అది ఇంద్రుని దూరదృష్టి లేనివాడిని బయలుపరచను. ఇంద్రుడు తన స్వర్గరాజ్యమునికి అనురక్తుడై ఉండను కనుక దాన్ని పొందునకు ఆ ఋషి కఠోరము తపస్సు చేయుచున్నాడని అతడు తలచను. కానీ స్వర్గరాజ్యం కేవలం క్షణికమైన మాయాజాలం వంటిదే. త్రిదశిపూర్ ఆకాశ పుష్పాయతే. ఓం అజ్ఞానతిమిరాంధశ జ్ఞానాంజన శలాఖయ చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూప కదా మయం దదాతి స్వపదాంతకం. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. తో నరనారాయణ ఋషి భగవదవతారాల్లో ఒకటి. తో ద్రుమిలుడు నిమి మహారాజుకి భగవంతుడు ఏ అవతారం ఎత్తినా కూడా ఒక విశేష గుణాన్ని ప్రదర్శించటానికి కపిలముని జ్ఞానాన్ని సాంఖ్యయోగం, నారదుడు భక్తి యోగం, వ్యాసుడు భక్తి వాంగ్మయం భక్తి సాహిత్యం, పృథు మహారాజు పాలన శక్తి, తర్వాత ఋషభదేవ మహారాజు ఇవన్నీ కూడా భగవంతుడి యొక్క అవతారాలు. ఋషభదేవుడు ఆయన తీవ్ర వైరాగ్యాన్ని ఋషభదేవుడు
అంత శక్తివంతుడైన, అలాగే నరనారాయణ తపస్సు, భయంకరమైన తపస్సు. ఆ విషయం గురించి నరనారాయణ ఋషి భగవంతుడి తపోశక్తి అంటే మనుషులు ఏ విధంగా జ్ఞానాన్ని పొందాలా, ఏ విధంగా తపస్సు చేయాలా, ఏ విధంగా భక్తి చేయాలా, ఏ విధంగా వాళ్ళు ఈ ప్రపంచంలో మనం ఏది చేయాలని కూడా అడ్మినిస్ట్రేషన్ లేకపోతే చేసినంత కూడా కుప్పగూలుతుంది. మేనేజ్మెంట్ అంటారు కదా, మేనేజ్మెంట్ జనాలందరినీ ఎంకరేజ్ చేయడం, కలిపి ఉంచడం, నేర్పించడం, దండించడం, క్షమించడం, ఎన్ని అడ్మినిస్ట్రేషన్లో మనం ఏమి లేకపోతే జనాలు నాకు న్యాయం జరగలేదు, జనాలు అది ఇది అని చెప్పి వెళ్ళిపోవడం ప్రారంభిస్తారు. కాబట్టి ఒక వైష్ణవుడు ఆయనకి ఎవరంటే విశేషమైన ప్రేమ కానీ లేదా విశేషమైన తిరస్కారం కానీ అనే ఉద్దేశం ఎలా అందరినీ భక్తులు చేసి అందరూ కలిసి ఏ విధంగా మనం భగవంతుడి సేవని ఇతరులకు అందించాలి. మనం భక్తి చేస్తుంటే కొంత, మనం భక్తి చేస్తూ ఇతరులకు అందిస్తుంటే ఎంతో భగవంతుడు సంతోషపడతాడు. అంటే ఎదిగినటువంటి భక్తులు సహకరించి ఒకళ్ళతో ఒకళ్ళు భగవంతుడి పని కోసం మనకుండేటువంటి అహంకారాలు, అభిమానాలు, మనకుండేటువంటి తేడాలు ఇవన్నీ పక్కన పెట్టి భగవంతుడి ప్రీతి కోసం సహకరించాలి. మనం ఎదిగిన భక్తులు కానట్లయితే ఆ విధంగా ఉండలేము. భక్తులు ఎదుగుతూ ఉంటే మనకి అర్థమవుతుంది ఈ సంసారంలో ఈ తలనొప్పులు ఎప్పుడూ ఉంటాయి, ఎక్కడికి పోయినా కూడా. అంటే భగవంతుడి కోసం ఒక జన్మ కోసం, ఒక జన్మ. శ్యామలమ్మ పక్క రండి, మీ మొహం కనబట్టలా, వింటున్నారా లేదా, నిద్రపోతున్నారు, శారద వెనకాల దాక్కున్నట్టుగా కూర్చున్నారు. జీవితంలో ఏది సాధించాలన్నా కూడా మనకి పాజిటివ్ ట్రైట్స్, జీవితంలో మనం గొప్ప వ్యక్తి అవ్వాలన్నా ఓపిక ఉండాలి, పట్టుదల ఉండాలి. మనం ఒక గొప్ప పని చేయాలన్నా మనలో ఓపిక ఉండాలి, క్షమాగుణం ఉండాలి. కాబట్టి భక్తితో మనలో ఈ గుణాలన్నీ కూడా మెల్లిగా రావడం ప్రారంభమవుతుంది. భక్తి అనేటువంటిది ఏదో పాటలు పాడుకుంటున్నాం, లోపల ఆలోచనలు మాత్రం నీచంగానే ఉన్నాయి. డజంట్ వర్క్. భజనలు జరిగిపోతున్నాయి, మంగళారతులు జరిగిపోతున్నాయి, కానీ లోపల ఆలోచనలు బయటికి బాగానే కనబడుతున్నాం, కానీ లోపల ఆలోచనలో మార్పు రాకపోతే అంటే ఎవరైనా తప్పు చేస్తే ఆ తప్పుని చెప్పు, కానీ ఆ తప్పు చేసిన వాడిని నువ్వు ద్వేషించమాక లేదా అవమానం చేయమాక. తప్పులు ఎవరు చేయరు. అంటే వ్యక్తిని మనం ఇబ్బంది పెట్టకూడదు, ఆయన్ని ఆ తప్పు చేయడం నుంచి బయటికి తీసుకురావాలి. ఆ వ్యక్తిని మనం అవమానం చేస్తే మనకేం వస్తుంది, మనం ఏం సహాయం చేసినట్లు అవుతుంది. అంటే ఎప్పుడైనా మనం ఇతరులు తొలగిపోతున్నప్పుడు కనీసం అతను సహాయం చేయగలిగితే ఎక్స్పర్ట్గా, లేకపోతే మన వల్ల కాదు, మన తలకాయ చిన్నది, మన ఇతరులకి మనం ఏం చేయగలం. కనీసం అతను మందిని వదిలి వెళ్ళిపోకుండా, అంటే మనం కలబెట్టకుండా ఉంటే కనీసం పడి ఉంటాడు మందిరంలో. అంటే ఇక్కడ నరనారాయణ ఋషి యొక్క అవతారం, ఆయన కఠోర తపస్సు. బహుశా ఎవరు అక్కడ బదరికాశ్రమం అంటే
టెంపరేచర్లు -10 degrees. ఈ శీతలత శూన్యం కంటే కూడా కిందకి దిగిపోతూ ఉంటుంది అక్కడ హిమాలయాల్లో. -10, -20 అంతా కూడా. అక్కడ మనకి కొద్దిగా చలేస్తే కూడా మనం స్వెటర్లు మన చాదర్లు బయటికి తీయడం ప్రారంభిస్తాం. కానీ యోగి దాని అర్థం మనం ఇబ్బందితో చూస్తున్నా కూడా అటు చేయాలని కాదు. కలియుగానికి అది కాదు. కలియుగానికి తపస్సు అంటే మనం భక్తి కోసం భక్తి చేయగలగడం, అదే తపస్సు. ప్రభుపాద భక్తి చేయడం అంటే ఏందో చెప్పాడు ఆయన. భక్తి చేయడం అంటే భక్తి చేయడంలో ఉండేటువంటి అంగాలు. తెల్లవారుదామని లేవాలా, చన్నీళ్ళ స్నానం చేయాలా, మరి రోగం వచ్చి వీలు కాకపోతే పర్మిషన్ తీసుకుని మా పరిస్థితి ఇక పర్మిషన్ ఇవ్వండి వాటెవర్ అది విని వీడు సాకు చెబుతున్నాడు. ఈ మాత్రం చన్నీళ్ళతో కూడా స్నానం చేయకుండా అంటే అతను ఇంద్రియాల మీద అదుపు లేదు. అమలు సహించాలి. మిమ్మల్ని ఏమైనా హిమాలయాల్లో తాపమానం శూన్యానికి వచ్చింటే ప్రభుపాద ఆయన కుంభమేళ అప్పుడు తన శిష్యులంతా తీసుకెళ్ళి కుంభమేళ అది జనవరి ఫిబ్రవరిలో వస్తుంది. పీక్ టైం, చలికి పీక్ టైం. కానీ ప్రచారానికి గొప్ప అవకాశం. కుంభమేళ అప్పుడు లక్షల మంది వస్తారు ఒకే చోట మనం అక్కడ ఉంటే. కానీ దానికి కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. మనం టెంటుల్లో ఉండాలా, బిల్డింగ్లో కూడా కాదు. టెంపరేచర్ ఒక దెబ్బ టెంట్ అంతా కూడా చల్లగా అయిపోతుంది. అంతే కదా, ఇది కాంక్రీట్ బిల్డింగ్ కాదు, తలుపులేసి కూర్చోడానికి టెంట్. ఆఫ్టర్ ఆల్ చలి చొరబడుతుంది లోపలికి. ప్రభుపాద ఆయన వయస్సు ఏంది, ఆయనకుండే రోగాలు ఏంది, ఆయన ఎంత ఇబ్బంది కలుగుతుంది అంటే వయస్సులో తట్టుకున్నట్టుగా మనం ముసలితనంలో తట్టుకోలేము. ముసలితనంలో శరీరంలో జవసత్వాలు ఉండవు. ముసలితనంలో మనం ఎండలో అంతసేపు ఉండగలుగుతాం, అన్ని గంటలు పని చేయగలుగుతాం. ముసలితనంలో మన వల్ల కాదు. ఆయన ప్రభుపాద చిన్నప్పటి నుంచి భక్తి చేయడం వల్ల ఆయనకి అది అలవాటు అయిపోయింది. ఆయన దేన్ని ఖాతరు చేయడు, డోంట్ కేర్స్. మనం మన పని కోసం ప్రాణాలు. నేను ఒక డైలాగ్ విన్నా, మనం మంగళారతికి రాకుండా పోయి భోజనం చేస్తూ ఉంటారు అప్పుడప్పుడు. మీరు కూడా శ్యామలమ్మ మంగళారతికి రాకుండా భోజనానికి మాత్రం పోవడం, లేదా మంగళారతికి లేటుగా వస్తే భోజనానికి మాత్రం టైంకి పోవడం. నవ్వండి, మంగళారతికి టైం పట్టించుకోం, భోజనానికి మాత్రం లేట్ కాకుండా వెళ్ళిపోవడం చేస్తూ ఉంటారు అందరూ తినడానికి. ప్రభుపాద అన్నాడు, నువ్వు మంగళారతికి టైంకి రాలేకపోతే నీకు రోగం ఉన్నట్లే. అంతే కదా, రోగం ఉంటేనే కదా. రోగం లేకపోతే ఏం రోగం? మంగళారతికి రాకుండా ఎందుకు కూర్చుంటున్నావు రూమ్లో? వచ్చింది మందిరంలోకి మనం భక్తి చేయడానికి. ఏదో భయంకరమైన ఇబ్బంది ఉంటే తప్ప ప్రతి కుంటి సాక్కి మనం వదిలేసి కూర్చోవడం. ఎవరు లేస్తాడు ఈరోజు మంగళారతి చలో సాకు జ్వరంగా ఉంది సార్ రాలేదని చెప్పి, అది మిమ్మల్ని మీరు మోసం చేసుకోవడం. అంతే కదా. పట్టుదల ఉండాలి. చిన్న విషయాలకి మనం ఎగ్గొట్టడం, మూడ్ ఆఫ్. కానీ ప్రభుపాద అన్నాడు, నువ్వు మంగళారతికి రాలేకపోతే అంటే నీకు బాగోలేనట్టు. బాగలేనప్పుడు లంకణం పరమౌషధం. అన్నిటికంటే కూడా మనకి ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేకపోతే ఒప్పటి తిండి తినకుండా ఉంటే వెంటనే రోగం తగ్గడం. ఎందుకు? మనం రోగం ఉన్నప్పుడు దానికి తిండి పెడుతుంటే రోగం బలుస్తూ ఉంటుంది. రోగంలో తిండి పెట్టకపోతే ఆ రోగం కసపోతుంది అక్కడికి.
లేదా మనం ఆరోగ్యంగా లేనప్పుడు ఎప్పుడు తిన్నట్టుగా తినలేము. అంటే ఆరోగ్యం లేనప్పుడు సరిగ్గా లేకపోతే తక్కువ తినడం మంచిది. రోజు ఉపవాసం. నేను అట్లాగే నెట్టుకు వస్తున్నా. నేను ఎప్పుడైనా ఎందుకు నేను మాత్రలు తీసుకోవట్లేదు, ఎప్పుడైనా బాగాలేకపోతే కట్, మామూలుగానే తక్కువ తినడం, రోగంలాగా అనిపిస్తే ఇంకో కట్ వేయడం, ఏకాదశి. ఏం చచ్చేదేలా. జనాలు అతిగా తిని చచ్చేవాళ్ళు చాలామందిని చూసాం, కానీ తిండి లేక చచ్చేవాళ్ళని చూడడం అరుదుగా కనపడుతుంది. తిండి లేక సభ్య సమాజంలో తిండి లేకుండా జనాలు చావనీరు. మీ పక్కన వాడు తిండి లేక వస్తుంటే ఈ మనసు ఆటోమేటిక్గా కరుగుతుంది. దేవుడు మనకి ఇచ్చాడు తిండి పెట్టడం. ఇప్పుడు బాంబే, ఢిల్లీ, ముంబై, కోల్కతా అక్కడ ఒక చట్టం చేశారు, అడుక్కు తినే వాళ్ళకి ఎప్పుడు డబ్బులు ఇవ్వమాకండి. ఇప్పుడు కొత్తగా వచ్చింది ఈ పట్టణాల్లో, డబ్బులు మాత్రం ఇవ్వమాకండి అడుక్కు తినే వాళ్ళకి. దానివల్ల ఎంతోమంది పిల్లలకి కాళ్ళు చేతులు ఎరగొట్టి వాళ్ళని అడుక్కు తినేవాళ్ళకి అక్కడ పెట్టేసి సాయంత్రం పూట వాడు అంత తీసుకుని వాడికి తిండి పెట్టి మళ్ళీ మరుసటి రోజు తీసుకొని అక్కడ కూర్చోబెడతారు. చైల్డ్ ట్రాఫికింగ్. పిల్లల్ని ఎత్తుకుపోయి కాళ్ళు విరిచేసి పడేసి పాపం పిల్లాడు కుంటాడని చెప్పి జనానికి 5 రూపాయలు 2 రూపాయలు పారేస్తున్నాడు. అంతే కదా, అంతే కదా. ముఖ్యంగా ఆడాళ్ళ గుండె, జాలి గుండె. పాపం పిల్లాడు అడుక్కుంటున్నాడు, 10 రూపాయలు అక్కడ. అది చూసి కొంతమంది దాన్ని వ్యాపారం, అడుక్కునే వ్యాపారం, సునాయక అడుక్కునే వ్యాపారం, అది కూడా ఒక వ్యాపారం. వాడు బిచ్చగాడు తెచ్చాడు రోడ్డు పక్కన, వాడి బ్యాగ్ ఉంది, వాడు మనిషి వస్తే అట్లాగే వాడి కుక్కలు పిల్లలు తెస్తే 1-2 రోజులు ఉంటాయి. మనిషి చచ్చిపోతే వాడిని పోలీస్ కంప్లైంట్ పోయి ఎత్తాలి అక్కడి నుంచి కదా, ఎత్తాల. మన రోడ్డు మీద శవం పడి ఉంటే దాన్ని వెంటనే ఎత్తాల, కంప్లైంట్. మున్సిపాలిటీ వాళ్ళు రావాలా, గవర్నమెంట్ హాస్పిటల్కి పట్టుకుపోవాలా, ఐడెంటిఫై చేయాలి వాడు ఎందుకు తెచ్చాడు, ఏమైంది. అట్లా వదిలిపెట్టడానికిలే, తీసుకెళ్ళి బయట పారేయడం. అంతే కదా, ఎందుకు తెచ్చాడు. మానవ సమాజం ఇది. అంటే ఏమైంది, ఓ బిచ్చగాడు చచ్చిపోయాడు. చచ్చిపోతే పక్కన బ్యాగు పడింది, బిచ్చగాడిది అయ్యి ఉంటుంది, తెచ్చాడు కదా. సరే అంటే బిచ్చగాడు వాడికి ఎవడు లేడు, ఆయన కూడా సరే ఏదో డాక్టర్ అటాప్సీ, పోస్ట్ మార్టం, ఎందుకు తెచ్చాడు, ఏమన్నా కొట్లాట్లు విషం పెట్టి చంపారా, తలకాయ మీద కర్రతో కొట్టి చంపారా, వాడు నిద్ర మాత్రలు వేసుకుని తెచ్చాడా, తెలీదు ఎందుకు తెచ్చిపోయాడు. చూస్తారు. తర్వాత కేసు కవరప్ చేయాలంటే తప్పుడుగా ఏదో రాస్తాడు, మామూలుగానే చనిపోయాడు, కాంప్లికేట్ చేయకుండా. దట్ ఈస్ ఆల్ మెడికల్ లీగల్. ఇక్కడ పాయింట్ ఏంది, బిచ్చగాడు చచ్చిపోతే పక్కన బ్యాగు పడింది. వాడి పేరేమన్నా తెలుసా, ఎక్కడి నుంచి వస్తున్నా, వాడికన్నా కొడుకులు ఉన్నారా, ఆ బ్యాగులో ఎత్తుతాడు. ఒక పాస్బుక్ బయటపడింది. ఆ పాస్బుక్లో చూస్తే 30 లక్షలు ఉంది. నీ అమ్మ రోడ్డు పక్కన పడి తెచ్చాడు వాడు పాస్బుక్లో చూస్తే 30 లక్షలు. అంటే వీడికి పెద్ద వ్యాపారం అది. రోజు పని లేదు, పోయి అక్కడిక్కడ రోజంతా అడుక్కోవడం. 5,000 10,000 వస్తుంది బ్యాంకులో పెట్టి మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ నేను భజన చేయడు కదా. మనం కూడా అడుక్కు తినేవాళ్ళే. ఇప్పుడు నేనుంటా, మనం మందిరంలో ఉన్నాం కాబట్టి అడుక్కు తింటాలా. నేను మందిరంలో లేకపోతే అడుక్కు తింటే తప్పేం లేదు. భక్తులు అడుక్కోవచ్చు. మనకేమి మధుకరి అంటారు బృందావనంలో. మధుకరి అంటే తేనెటీగ. మధు అంటే తేనెటీగ. అది తన ఆహారం కోసం ఏం చేస్తుంది, ఆ పువ్వు దగ్గరికి వెళ్ళి కొద్దిగా, ఈ పువ్వు దగ్గరికి వెళ్ళి కొద్దిగా, ఆ పువ్వు దగ్గర కొద్దిగా తెచ్చుకుంటుంది, దాన్ని పొట్ట నింపుకుంటుంది. అట్లా ఒక భక్తుడు ఆయన మళ్ళా ఉద్యోగం, మళ్ళీ వండుకోవడం, మళ్ళీ గిన్నెలు తోల్చుకోవడం, ఎన్ని రోజు ఎందుకు వచ్చింది, తిండే కదా. పోయి రోజుకి 2 సార్లు అక్కడెక్కడ అడుక్కుంటే మనకు ఆ మాత్రం తిండి దొరుకుతుంది. మిగతా టైంలో కూర్చొని జపం చేసుకోవచ్చు, భాగవతం చదువుకోవచ్చు, ఇబ్బంది లేదు, తప్పులే. మీరు భాగవతం చదువుకోవడానికి, మీరు జపం చేసుకోవడానికి అడుక్కు తింటే మీరు అనొచ్చు, దున్నపోతులాగా ఉన్నాను, అడుక్కు తింటే సిగ్గులేదా అని. వాడు ఏం చేస్తున్నాడో గమనించకుండా
అనొచ్చు కదా, అంటారు. ఇస్కాన్ వాళ్ళని తెలుసు కాబట్టి మన ఎవరు అట్లా బూతులు తిట్టరు. ఇస్కాన్ వాళ్ళు వీళ్ళంతా తెల్లారుదామని లేస్తారు, భజనలు చేస్తారు, పాపం నియమాలు పాటిస్తారు, వాళ్ళు ఎంతో జ్ఞానం గలవాళ్ళు. అని మనం పోయినప్పుడు కూర్చోండి స్వామి అంటారు. అదే కాకుండా వాడు ఇస్కాన్ స్వామి కాకుండా ఇంకోటి వాడిని అడుగుతున్నాను, వాడి మొహం మీద తిలకం లేదు, వాడి మొహంలో అంటే ఎవరైనా రోజు భక్తి చేస్తుంటే వాళ్ళ మొహంలో కొంత కాంతి వస్తుంది, ఎఫల్జెన్స్. రోజు మనం తపస్సు చేస్తుంటే మన మొహంలో కొంత బ్రైట్నెస్ అంటాం, బ్రైట్నెస్. వాళ్ళని చూడంగా వాళ్ళకి ఎదుటివాడికి అనాలనిపించదు. ప్రభుపాద ఆయన కూడా ఒక బిచ్చగాడిలాగా ప్రపంచం అంతా పోయాడు, కానీ ఆయన చూసిన వాళ్ళందరికీ ఆయన గౌరవించాలనిపించేది. అదేందో ప్రభుపాద ఈయనకి దండం పెట్టాలనిపించేది. అంటే ప్రభుపాదులో అంత నిస్వార్థత, ప్రభుపాదులో అంత పవిత్రత, ప్రభుపాదులో అంత పరోపకార భావం అన్నీ ఆ కళ్ళలోంచి వచ్చేస్తూ ఉంటాయి. ప్రభుపాదం చూడంగానే ఎయిర్ హోస్టెస్లు విమానాల్లో, ఇక్కడ బయట పోలీసులు ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆయన రాగానే వాళ్ళందరూ వాళ్ళు లేచి నిలబడి దండం పెట్టడం వాళ్ళకి అనిపించేది. ప్రభుపాద ఉందా గట్ట రాగానే ఏం కావాలి సార్, అట్లా భగవంతుడి ఏర్పాటు. అందరి హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు. మనం చాలా గొప్ప వ్యక్తి అయినప్పుడు భగవంతుడు మనల్ని అవమానపరచడం ఆయన చూడలేడు, అంతే కదా. మీరు గొప్ప భక్తురాలు అయితే భగవంతుడు మీరు అవమానాలు పాల్గొనడం మీకంటే ఆయన ఎక్కువ బాధపడతాడు, అనా కదా. ఒక గొప్ప భక్తుడు అవమానం పాలవుతుంటే భక్తుడు పట్టించుకోకపోవచ్చు, కానీ భగవంతుడు తలకాయ దించుకుంటాడు కదా. మోడీ గారికి ఐ డోంట్ నో, వీళ్ళందరినీ మన దగ్గర నుంచి చూడాలి. మోడీ గారిని హిందూ అనొచ్చు, భక్తుడు అనడానికి లేదు. భక్తుడు అన్నారంటే చెక్ లిస్ట్, ఈయన ఆయన టీ కాఫీలు తాగుతాడు, ఫినిష్, అక్కడికి మనకు అయిపోయింది. ఏదో ఆయన ఒక రకమైన హిందూ అనగా టీ తాగుతాడు, చదువుతాడు. టీ మోడీ గారు ఉదయం 8:30 అవగానే చక్కగా ఒక కప్పు టీ తాగుతాడు, బస్ కొద్దిగా ఒకటి మనకి. అంటే ఈయనకి ఎవరు ట్రైనింగ్ ఇచ్చినట్లేదు. అదే మోడీ గారు ఉల్లిపాయలు తింటారో తినరు అదే లేదు, కానీ ఒక హిందూ అని చెప్పుకోవచ్చు. కానీ ఆయన వైష్ణవుడా, ఆయన యోగి అని చెప్పుకోవచ్చు, యోగి తపస్సు. కానీ వైష్ణవుడు అనాలంటే ఓయమా చాలా దగ్గర నుంచి చూడాల్సి ఉంటుంది. ఒక వ్యక్తిని భక్తుడు అని చెప్పాలంటే ఎన్నో విషయాలు చూడాలి. తొందరపడి భక్తుడు కాదు భక్తుడు మనకి తెలియనప్పుడు మనం అనవసరంగా తప్పుగా మాట్లాడడం తప్పది. ఎవరి గురించి మనకి సరిగ్గా తెలియనప్పుడు అంటే బెనిఫిట్ అవుట్ డౌట్, విషయం తెలియనప్పుడు తొందరపడి అనమాట. గివ్ ఇట్ ఎ టైం ఇవ్వండి. అనే పాయింట్ వచ్చి ఇక్కడ మనం చెప్పుకుంటుంది భగవంతుడు నరనారాయణ ఋషి ఏదో చదువుతున్నా, ఏదో విషయం చదువుతున్నా, పూర్తయింది అది, ఏదో విషయం చదువుతున్నా, ఏదో టాపిక్ చదువుతున్నా, అది అయిపోయిందా లేదా, ఏదో విషయం చదువుతా కదా. ఆయన ఏదో రాసుకుంటూ పోతున్నాడు, నువ్వేం రాసావా? నేను పెద్ద పెద్ద గ్రంథాలు రాసేట్టున్నాడు ఆయన. అలా ప్రభుపాద ఎవరైనా కూడా నేను చదువుతాను కదా, మనం కూడా అడుగు తినేవాళ్ళం, ఆ విషయం చదువుతాం. కానీ అడుగు తినడం మీరు 24 గంటలు మనసును అదుపులోకి తెచ్చుకోవడానికి, 24 గంటలు మనసు దేవుడి మీద ఉంచుకోవడానికి ప్రయత్నం చేస్తుంటే మీరు అడుగు తింటుంటే దాన్ని తప్పండి. శాస్త్రాలు బ్రాహ్మణులు యాచక వృత్తి, యాచకులు బ్రాహ్మణులు అంటే వాళ్ళ జీవితాన్ని ఇతరులకి చెప్పడానికి, ఇట్లా భగవద్గీతలు వాళ్ళు రోజు తపస్సు చేయడానికి, ఇతరులకి
మేలు చేయడానికి. అంటే వాళ్ళకి తెలిసి ఇంతమంది ప్రజలు ఉన్నారు, ఇంత జానుడి పొట్ట, దీనికి అంత తిండి దొరకదా, భగవంతుడు బ్రాహ్మణుని అలా బ్రాహ్మణుల దగ్గర ఉన్నా కూడా అది వాలంటరీగా అంత ఖర్చు పెట్టేసి మళ్ళీ వాళ్ళు, ఎందుకంటే డబ్బులు ఉంటే మనలో సోమర్తనం రావచ్చు. మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఈరోజు ప్రచారానికి పోకర్లా, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, మనకు అంటే మనం తపస్సు చేయకుండా ఉండొచ్చు. ప్రభుపాద ఏమన్నాడు, ఎప్పటికప్పుడు డబ్బులు వస్తుంటే ఖర్చు పెడుతూ ఉండండి. అప్పుడు డబ్బులు లేకపోతే బయటికి పోవాల్సి వస్తుంది, బయటికి పోయి ప్రచారం చేయాలి. దేవుడు ప్రచారం చేస్తుంటే డబ్బులు పంపిస్తూ ఉంటాడు. కాబట్టి ఇక్కడ మధుకరితో భక్తులు అట పోగానే ఎవరింట్లో కొద్దిగా అన్నం ఇస్తారు, ఎవరింట్లో కొద్దిగా కూర ఇస్తారు, తింటాడు. అయిపోయింది, పోగు చేయకల్లా, అన్నం పోగు చేస్తే పాచిపోతాయి. అంటే ఇక్కడ మనం డబ్బుల గురించి చదువుతున్నాం. డబ్బులు ఎవరికి కూడా అడుక్కు తినే వాళ్ళకి డబ్బులు ఇవ్వమాకండి. ఆ డబ్బులు ఇవ్వడం వల్ల వాడు బీడీలు తాగొచ్చు, సారాయి తాగొచ్చు, ఆ డబ్బులు పోగు చేసుకుని వాడు దాన్ని జోదం ఆడచ్చు. ఆ డబ్బులు తీసుకెళ్ళి వాడు దాంతో వేరే తప్పుడు వ్యాపారాలు, ఎందుకంటే అడుక్కుని సంపాదిస్తున్నాడు. కాబట్టి ఎవరైనా అడుక్కు తింటుంటే ఆయనకు భోజనం పెట్టిస్తాం, తింటావా, అవి కూడా పచ్చి బియ్యం అవి కూడా ఇవ్వమాకండి. అమ్మేసుకోవచ్చు అక్కడికి పోయి, వాళ్ళంతా రేషన్ బియ్యం అంతా అదే చేస్తున్నారు. అందరు క్యూలో నిలబడి రేషన్ బియ్యం తెచ్చుకుంటారు, పోయి అమ్మేస్తారు పక్కన. అమ్మేసి 3 రూపాయలకు 4 రూపాయలు అమ్మేసి దాంతో సారాయి బాటిల్, దాంతో ఏదో కేజీ ఉల్లిపాయలు ఏవో కొనుక్కుంటాడు. నీచమైన పనులు. కాబట్టి ఇక్కడ తపస్సు, మానవ జీవితంలో మనం ఏదైనా గొప్ప కార్యం చేయాలంటే, మనం ఒక గొప్ప వ్యక్తిగా ఎదగాలంటే అది రాత్రిలో అయ్యే పని కాదు. ఏ రోజు కారోజు మీ శరీరం మారుతూ ఉంటుంది, మీ మనస్సు మారుతూ ఉంటుంది. ఒక్కసారి మన మనస్సు మారిపోదు కదా, అన్నీ పోవాలా, పాత ఆలోచనలు అన్నీ పోవాలా, పాత అలవాట్లన్నీ పోవాలా. మనకు అలవాటు అయిపోయింది, వదులుకోవడం కష్టం. మనకి ఏదైనా కూడా మనకి కలిసి ఉండకపోవడం, ఒంటరిగా ఉండడం, లేదా మనకి ఏకాంతంలో కూర్చొని తినడం, మనం ఇవన్నీ కూడా మంచి అలవాట్లు కాదు కదా. మనం అందరితో పాటు, కనీసం భక్తులతో పాటు, దాన్ని నిన్న చెప్పా, ఎవరన్నా మనం భోజనానికి కూర్చున్నప్పుడు మామూలుగా మనం మొహమాటం లేకుండా, అదే తప్పే లేదు, కూర్చున్నాం, కడుపు నిండా తినాలి. కానీ అందరితో చూస్తున్నారు కానీ చాలు సార్, మళ్ళీ వెనక నుంచి మళ్ళీ మనం తిన్నాం. దాన్ని ఏమంటారు, హిపోక్రసీ, డూప్లిసిటీ అంటే లోపల తినాలని ఉంది, కానీ కొద్దిగా ఇంకో 2 వడలు ఎక్కువ తింటే అవి ఉన్నప్పుడు మొహమాట పడేది. అందరం కూర్చుంటాం, అందరం తింటాం, ఇంకో 2 ఉన్నాయి, మరి తినాలనిపిస్తుంది. హరిప్రేమ 5 వడలు లాగేసి, అరిగట్టయితే తింటే తప్పేది, అరగకపోతే తినకూడదు. అంటే లోపల తినాలని ఉంది, బయటికి మనం బాగా తక్కువ తింటారు అని నాటకాలు ఏం చేయక్కర్లా. ప్రసాదం తినొచ్చు, ఉంది లేకపోతే ఉన్నది అందరూ పంచుకొని తినాలి. దీన్ని ఏమంటారు, డూప్లిసిటీ అంటే లోపల ఒక రకమైన ఆలోచనలు, బయటికి ఒక రకంగా కనిపించాలి జనాలకి, లోపల మనం ఇంకో రకంగా ఉంటాం. అట్లా ఉండకుండా. కాబట్టి ఇక్కడ మనం భక్తులు అవుతూ ఉంటే మనలో దాచుకోవాల్సిన విషయాలు అంటే ఉండదు. ప్రభుపాద ఓపెన్ డోర్. మామూలుగా భారతీయులు మోక్షం కోసం, భక్తి కోసం, వైరాగ్యం కోసం, బట్ మామూలుగా భారతీయుల్లో వాళ్ళలో ఈ బ్లాక్ మనీ, ఈ దాపరికం అనేటువంటిది ఏమన్నా దాచుకోవడానికి, ముఖ్యంగా భక్తులైనప్పుడు ఏముంది మన దగ్గర దాచుకోవడానికి, దేనికి ఏకాంతంలో ఉండాలా. మామూలుగా భక్తులు ఏకాంతంలో ఉండకుండా ఉంటాం. ఇది మన జీవితాన్ని ఇంకోళ్ళు కూడా గమనిస్తున్నారు, మన జీవితాన్ని ఇంకోళ్ళు కూడా చూస్తున్నారు.
దానివల్ల మనలో ఏమైనా తప్పుడు ఆలోచన ఉంటే మనం సరే అరే అందరూ కూడా నన్ను గమనిస్తున్నారు కాబట్టి హరే కృష్ణ. ఎలా నేను ఇటువంటి ఇతరులకు చెప్పుకోలేనటువంటి ఆలోచనల నుంచి ఎలా బయటికి రావాలా, మనకుండే ఆలోచనలు మనం చెప్పగలగాలి. వాళ్ళు భక్తులు ఎప్పుడు లోపల భక్తి ఉంటే మనం ఇతరులు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటాం. భక్తులు ఏదో ఒకటి రాస్తే లేదా భక్తులు ఎదిగినటువంటి భక్తులు ఎప్పుడు ఏదో ఒకటి వాళ్ళ ఆలోచనని ఎలా నేను భక్తిని ప్రచారం చేయాలా, అలాగే వాళ్ళ ఆలోచనలు ఇతరులు ఏమైనా వస్తే ఎలా మాట్లాడితే ఈ వ్యక్తి నేను భక్తుడిగా భక్తురాలుగా చేయాలి. మనలో ఉండేది అది భక్తి ఉంది కాబట్టి ఎవరు వచ్చినా కూడా ఎలా వీళ్ళ జీవితాన్ని కూడా మనం ప్రభావితం చేయాలి. మన యొక్క మంచి స్వభావంతో, మన మంచి మాటలతో. వైష్ణవులు చేసేదంతా అదే. వైష్ణవులు ఏం పెట్టుబడి లేకుండా ఒంటరిగా వస్తారు. వాళ్ళలో మంచితనం ఉంది, వాళ్ళలో జ్ఞానం ఉంది, వాళ్ళు భక్తిలో ఆనందంగా ఉన్నారు. వాళ్ళు భక్తిలో ఆనందం ఉన్నారు అయితే ఇతరులకు చెప్పగలుగుతారు మీరు ఎటుదేనని. వాళ్ళ జ్ఞానం ఉంది కాబట్టి ఇతరులని కన్విన్స్ చేయగలుగుతారు. వాళ్ళలో మంచితనం ఉంది. వాళ్ళు ఇతరుల నుంచి ఏదో లాగేయాలా, ఏదో తీసేసుకోవాలా. వాళ్ళని భక్తులు చేస్తే బాంబేలో ఒక ఆయన అన్నాడు, మా సీనియర్ భక్తుడు, ఆయన జనాలు డబ్బులు దండుకోవడానికి తిరుగుతూ ఉంటారు, మనం డబ్బులు వాళ్ళు భక్తులు చేయడానికి తిరుగుతాడు. వాడు భక్తుడైతే వాడు ఇస్తాడు డబ్బులు, వాడు తెలిసిన వాళ్ళందరి చేత ఇప్పిస్తాడు. అంటే మీరు భక్తులైతే ఇది కరెక్ట్ పద్ధతి కాబట్టి నేను నా దగ్గర ఉంటే అక్కడే ఇవ్వాలా, ఇది మంచి మార్గం కాబట్టి నాకు తెలిసిన వాళ్ళందరి చేత కూడా ఇక్కడ ఇస్తే మంచి ఇస్తారు మీకు. అంటే వ్యక్తుల్ని మనం భక్తులు చేస్తే డబ్బులు ఎట్టాగా వస్తాయి, ప్లస్ వాళ్ళు కూడా ఎన్నో రకాల సేవలు చేయడానికి కూడా వస్తారు. అంటే ఒక ఎదిగినటువంటి భక్తులు డబ్బులే దండుకోవాలనే టార్గెట్తో పాటు ఎక్కడికి పోయినా నేను వాళ్ళ అజ్ఞానాన్ని దూరం చేయాలా, నేను వాళ్ళకి చక్కగా ఈ చక్కటి జీవితం కృష్ణ భక్తుడిగా బతకడం, కూర్చొని మాట్లాడతాం. ప్రభుపాద చేసింది ఏంది, ఎక్కడికి పోయినా కూడా ఆయన ఎవరిని ఎప్పుడు డబ్బులు అడగల. ప్రభుపాద ఆయన ఎక్కడికి పోయినా కూడా ప్రవచనాలు ఇవ్వడం, మాట్లాడడం, జనాలు చూసి అందరూ సరెండర్. ఈయన ఆలోచనలు ప్రపంచ సమస్యల్ని పరిష్కరించేవిగా ఉన్నాయి కాబట్టి ఈయనతో సహకరించడం మంచిది కదా. జనాలు వాళ్ళంతా వాళ్ళే అంతా ఆయనతో పాటు వెనకాల చేరి సహాయం చేస్తారు. ఇక్కడ నరనారాయణ ఋషి ఆయన భగవంతుడు చేసినట్టుగా తపస్సు ఎవడూ చేయలేడు. ఎందుకంటే భగవంతుడు దివ్య శరీరం, భగవంతుడు కఠోరమైన తపస్సు. మనకుండేది శరీరం కాబట్టి, మనకుండేది కొద్దిగా మనోబలం కాబట్టి కొంతవరకు మనం భగవంతుడు ఎవరు చేయగలరు. రాముడు పాటించినటువంటి ఆ విధంగా మనుషులు ఎవరు చేయలేరు. కాబట్టి ఇక్కడ నరనారాయణ ఋషి మిగుల శక్తిమంతుడై, ఎవరైనా కూడా తపస్సు చేసే శక్తిమంతులైనప్పుడు వాళ్ళు మాట్లాడగలుగుతారు కదా. ఎందుకంటే వాళ్ళ మనస్సు మనకే లోపల వాసనలు, కోరికలు, ఎదుటి వాడిని కోరికలు పెట్టుకోవడం వేస్ట్ అయ్యా. మనమే కోరికల నుంచి బయటపడలేదు, ఇతరులకి ఎలా నువ్వు చెప్పగలవు? నువ్వు బయటకు వచ్చి నువ్వు మాట్లాడితే నిజం స్వామి చెప్పేది కరెక్టే. ఈ భౌతిక సుఖాలు మనకి దొరుకుతాయా? వాళ్ళ అనుభవంతో మాట్లాడుతున్నారు. ఇక్కడ నరనారాయణ ఋషి మిగుల శక్తివంతుడై, ఇంద్రుడు బాగా ఎక్కువ తపస్సు చేస్తే, కొద్దిగా తపస్సు చేస్తే డబ్బున్నాళ్ళు అవుతారు, ప్రధానమంత్రి అవుతారు. ఇంకా గట్టిగా తపస్సు చేస్తే మనం ఇంద్రలోకానికి ఇంద్రాధిపతి ఇంద్రుడు చూశాడు నరనారాయణ ఋషి భయంకరమైన తపస్సు చేస్తున్నాడు. ఆ చలిలో, ఈ ఎండలో ఆయన నిలబడి, ఒంటి కాలు మీద నిలబడి రకరకాలుగా ఆయన తపస్సు. ఇంద్రుడు చూశాడు, వీడే మామూలు మనుషులు ఎవరైతే చేయలేరు, వీడెవడో నాకు పోటీగా తయారవుతున్నాడు, వీడి భక్తి ఎక్కువైందంటే నా మీద యుద్ధాన్ని డిక్లేర్ చేసి నన్ను తరివేసి వీడి
నా సింహాసనం మీద కూర్చుంటాడు ఏం పాడు, అంతే కదా. అంటే పోటీలు అంటే ఏంది, మన ఇద్దరం పోటీకి పోతాం, మీకు బాగా అలవాటు ఉంది కానీ మీరు బాగా పరిగెడతారు, నేను కాస్త చతికిలు పడతా, నాలో రోషం వస్తుంది, నేను మీకంటే ఎక్కువ ప్రాక్టీస్ చేస్తా, నెక్స్ట్ టైం నేను మిమ్మల్ని ఓడించేసి నేను గెలుస్తా. ఎవడు ఎక్కువ తపస్సు చేస్తే వాడికంత ఎక్కువ శక్తి కలుగుతుంది. ఇంద్రుడు చూశాడు, ఇంద్రుడు కూడా తపస్సు చేసే కదా ఇంద్రపదవిని పొందింది. మరే గట్టిగానే చేస్తున్నాడు, వీడవాడు గట్టిగానే చేస్తున్నాడు, మనకి కాంపిటేటర్ లాగా ఉన్నాడు. అంటే ఈయన తపస్సు నుంచి ఈయన్ని పడగొట్టాలని చెప్పి ఆయన మన్మధుడిని పిలిచి అప్సరస్సుల్ని పిలిచి వాతావరణాన్ని మార్చి, ఇంద్రుడి చేతిలో వాతావరణం ఉంటుంది, మన్మధుడు ఒక అంత వాతావరణంతో మార్చి, మామూలుగా పరీక్షల్లో మొదట ఆడవాళ్ళ పరీక్షలు, వీడు ఆడవాడికి పడిపోతాడా, అది కాకపోతే తర్వాత నెక్స్ట్ పరీక్ష వీడు డబ్బుకు పడిపోతాడా, అది కాకపోతే నెక్స్ట్ వీడు పదవులకు పడిపోతాడా, లెవెల్స్. మొదటి రౌండ్లోనే క్లియర్ అయిపోతే వాడు పోతాడు, ఇంటికి పోతాడు. రెండో రౌండ్ డబ్బు, ఆ డబ్బు రాగానే వాడు మళ్ళీ ఆ డబ్బులు దాచుకోవడం, డబ్బులు వస్తే ఖర్చు పెట్టడానికి, దేవుడి పనులు ఖర్చు పెట్టడం కోసం, అంతే కదా. అది మనం అక్కడ ఇక్కడ దాచిపెడతాం. పిచ్చి పని. సాయిబాబా చూస్తే ఆయన కుల్వంతరాయ్ హాల్ అంటారు, సాయిబాబా ఉండేటువంటి దర్బార్ కుల్వంతరాయ్ హాల్. వాడెవడో డబ్బు ఖర్చు పెట్టాడో లేదా వాడెవడో పేరు ఉన్నవాడు, ఆయన పేరు మీద కుల్వంతరాయ్ హాల్ ఇక్కడ పుట్టపర్తిలో సాయిబాబా. ఏదో సడన్గా ఆయనకి బాగా వయసు వచ్చింది, రోగం వచ్చి అడ్డం పడ్డాడు, జనాలను పోగైతే ఆయన మాట్లాడలేకపోతున్నాడు. తర్వాత ఆశ్రమంలో చూస్తే అక్కడి నుంచి 20 కేజీలు బంగారం, 18 కోట్లు. అరే ఎందుకు పెట్టాడు అక్కడ? మామూలుగా మన దగ్గర డబ్బు వస్తే బ్యాంకులో పెట్టుకోవచ్చు, పనులకు ఖర్చు పెట్టచ్చు, తప్పేంలే, జనాలు డొనేషన్స్ ఇస్తుంది. కానీ అవన్నీ ఎవరికి తెలియదు, వాళ్ళకి ఆశ్చర్యం కలిగింది. ఎందుకు సాయిబాబా ఈయన 20 కేజీలు బంగారం, ఆయన 18 కోట్లు డబ్బు ఎందుకున్నాయి ఇక్కడ? ఆయన స్థితి మాట్లాడే స్థితి కాదు, ఆయన అయిపోయింది ఆయన పని, దేవుడేం కాదు కదా, అయిపోయింది. వీళ్ళంతా ఎత్త చేయాలా, మనం ఎత్తేయాలా, ఆయన చేసుకునేది ఏం లేదు. నేను ఎత్తుకుపోతే వాడు గొడవ పెడతాడు, ఇదంతా మీటింగ్ ఎడపంచుకో. ఆ సాయిబాబా చచ్చేవాడు ఎట్టగా వస్తాడు, ఈ డబ్బు అంతా గవర్నమెంట్ పట్టుకుపోతుంది, లేకపోతే అంతా దాన్ని అంటారు గూడు పుట్టాడు, అంత కంపు తయారైన అక్కడ. అండ్ వాళ్ళు ఏం చేస్తారు, ఇంకా సాయిబాబా చావలేదని, చచ్చాయంటే జనాలు అంతా వస్తారు కదా, అది బట్ట నాటకాలు ఆడి చచ్చాడో తెలియదు, బతిక అంత సర్దుబాటు జరిగింది, చచ్చాడని చెప్పి డిక్లేర్. ఈ లోపల అంతా జారేస్తారు అక్కడి నుంచి. కానీ పాయింట్ ఏంది, ఇక్కడ ఇంద్రుడు ఆయన భయపడిపోయినాడు, ఈయన నాకంటే నేను చేయగలిగిన తపస్సుగా ఎక్కువ జరుగుతుంది ఇక్కడ, మనకేమైనా ఎసరు పెట్టేట్టున్నాడు అంటే ఈయన ఎట్లా పడగొట్టాల. మాయ యొక్క జిత్తులు ఇవన్నీ, మనంతా మాయకి బందీ అయిపోయినంత వరకు మాయమ్మ నెత్తి మీద కూర్చుని ఉంటుంది. మాయ నుంచి బయటపడాలంటే మాయ దూరంగా ఉంటుంది, కానీ ప్లాన్లు వేస్తూ ఉంటుంది ఎట్లా పడగొట్టాలి. అంటే అది మంచిదే, మనం భక్తి కోసం ఇప్పుడు గట్టిగా భక్తిలో లేకపోతే మాయ పట్టుకుపోవడం మీద, ఇటు భక్తి లేదు అటు మాయ లేదు. అటు ఎవరైనా గట్టిగా భక్తి చేయాలంటే మాయ వచ్చి వీడు ముందుకు వెళ్ళగలరా లేదా పరీక్షలు పెడుతుంది, పరీక్షలో ఓడిపోతే 10,000 ఏ నాటకాలు చేస్తాయి ఇక్కడ. ఇక్కడికి నరనారాయణ ఋషి ఆయన భయపడిపోయినాడు. ఆయన ఫస్ట్ టెస్ట్, ఆయన చాలామంది అద్భుతమైనటువంటి వయసులో ఉండే ఆడవాళ్ళని ఆ విధంగా వాళ్ళందరికీ డ్రెస్సులు పెట్టించి వాతావరణం అట్లా మార్చి, కానీ ఆయన భగవంతుడు కాబట్టి మామూలు వాళ్ళెవరు కూడా అటువంటి పరీక్షల్ని తట్టుకునే అవకాశం లేదు. కానీ భగవంతుడికి ఆయనే కదా అందరినీ సృష్టించింది, ఆయనకేం ఆకర్షణ ఉంటుంది. కానీ అది ఇంద్రుడికి తెలియదు కదా, భగవంతుడు నరనారాయణ ఋషిగా వచ్చే పాపం ఇంద్రుడికి తెలియదు, ఎవడో తపస్సు చేస్తున్నాడు. ఆ పరీక్షల్లో ఆయన అవలీలగా గెలిచేప్పటికి
ఆయనకి ఇంకా లైట్ వెలిగింది. ఈయన మామూలు మనిషి అయి ఉండడు. మామూలు మనుషులైతే ఈ పరీక్షలో తట్టుకోవడం కష్టం. భక్తులు మామూలుగా హరిదాస్ ఠాకూర్ భక్తులు ఏదైనా పరీక్షలు వచ్చినప్పుడు ముందర వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళ ఆలోచనలు క్లియర్ కాబట్టి ఎప్పుడు వాళ్ళు అటువంటి పరిస్థితులకి అవకాశం ఇయ్యరు. కానీ ఎప్పుడైనా అటువంటి పరిస్థితులు భగవంతుడి ఏర్పాటు వల్ల వచ్చినట్లయితే భక్తుడు నిజంగా సిన్సియర్గా ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి భగవంతుడు అతనికి తెలివితేటలు ఇస్తాడు. నిజంగా సిన్సియర్గా అంటే భగవంతుడు ఎట్లా కాపాడుతాడు. ఈ రకంగా భక్తుని భగవంతుడు కాపాడుతాడు. భగవంతుడిని ఎవరు కూడా పడగొట్టలేరు. ఇక్కడ భగవంతుడు నరనారాయణ ఋషి అంటే భగవంతుడి అవతారం యొక్క మహిమను ఎరగజాలక అతడు బదరికాశ్రమంలో ఈ వీళ్ళందరినీ తీసుకెళ్ళి మనోహరము వసంత గాలులు, చక్కటి వాసనలు, చక్కటి గాలి, ఆ వ్యక్తుల కోరికలు కలిగే విధంగా వాళ్ళంతా కూడా ఆ విధంగా డ్రెస్ చేసుకుని ఆ విధంగా ఇంద్రుడు ప్రయత్నం చేశాడు. మీరు చెబుతాడు రాబోయే 9 శ్లోకాలు ఆ దేవదేవుని పరమ తపస్సు, దానివల్ల కలిగిన వైరాగ్యాన్ని, అది భగవంతుడి యొక్క విభూతి. భగవంతుడికి 6 విభూతులు ఉంటాయి: బలం, అందం, జ్ఞానం, ఐశ్వర్యం, తర్వాత వైరాగ్యం భగవంతుడికి. అంటే భగవంతుడికి వైరాగ్యం కూడా ఉంటుంది కాబట్టి భగవంతుడి ఈ విధంగా ఎలాంటి ఆకర్షణకి నరనారాయణ ఋషి. భగవంతుడు లౌకిక మైథున భోగానికి ఆకర్షణ సాధారణ వ్యక్తిని ఇంద్రుడు తలిచాడు. మహిజ్ఞ భగవంతుడి మహిమల్ని ఎరగక నరనారాయణ ఋషికి పతనాన్ని కలిగించు ఇంద్రుడు వేసిన పథకం ఆయనపై ఎటువంటి ప్రభావం చూపలేదు. పైగా అది ఇంద్రుని తెలివి తక్కువతనాన్ని తెలియజేసింది. ఇంద్రుడు తన కోరికలు, తన భయాలు కాబట్టి ఆయన భగవంతుడిని దగ్గర నుంచి చూడకుండా పొరపాటు చేశాడు. స్థిరంగా భక్తులైనటువంటి వాళ్ళు ఎలాంటి శారీరకమైనటువంటి ఆకర్షణకి, డబ్బుకు కానీ, పదవులకు కానీ, మనకి సంసార భోగాలకు కానీ, ఎవరైతే జీవితంలో అంత భోజనం చేస్తే చాలు, అంతకంటే నాకు ఈ సంసారంలో ఏమీ అక్కర్లేదు, మిగతా టైము నేను భగవంతుడి భజనలు, సేవల్లో ఉండాలి. ఆఖరిలో నేను చెబుతూ ఉంటా, తినడానికి చాలా ఐటెంలు ఉంటాయి. భక్తులు ఎట్లా ఆలోచిస్తాడు, ఎంత తింటే సరిపోతుంది, ఎన్నో ఐటెంలు ఉంటాయి, మనకు సంబంధించింది, నాకు ఇంత ఉంటే చాలు, భక్తులు ఆ మాత్రం తీసుకుని అక్కడి నుంచి లేచిపోతూ ఉంటాడు. అంటే అటువంటి వ్యక్తిని ఎవరు పట్టుకోగలరు కదా. మనం ఈరోజు బాగా అది తిందాం, ఇది తిందాం, ఇది తిందాం, అది తిందాం అంటే మనకి ఇంకా కోరికలు కావాలి. అది వయస్సు వల్ల కావచ్చు, భక్తిలో కలిగే అనుభవం వల్ల. భక్తులు బాగా అనుభవం కలుగుతుంటే కొద్దిగా జాగ్రత్తతనం వచ్చేస్తుంది. అనవసరంగా తింటే నేను కొద్దిగా డల్గా అయిపోతాను కాబట్టి రోజు తింటున్నట్టుగానే అది తినేసి లేచిపోతూ ఉండాలి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. శ్రీమద్ గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, శ్రీల ప్రభుపాదికి, హరినామ సంకీర్తనకి